ఇక వ్రతకథ. పూర్వము పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధాన్లు అనే ఒక స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6గురికి పిల్లలు పుట్టారు గానీ పాపం చిన్న కోడలు సుగుణకు మాత్రము పిల్లలు పుట్టడము, వెంటనే చనిపోతూ ఉండడము జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి కూడా ఆ 6 సంవత్సరాలు అలా బిడ్డ పుట్టడము, మరణించడం ద్వారా మైల రావడం చేత వారెవరూ పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. ఆ కారణం చేత సుగుణ అంటే వారందరికీ చాలా కోపం ఏర్పడింది. ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరము సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ బహుళ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమయ్యి మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను మరింత చిన్నచూపు చూస్తారని, చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచుకొని ఆ రోజంతా కూడా గడిపేసింది. ఆ తర్వాత మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పులాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి, "ఎందుకు రోధిస్తున్నావు తల్లి?" అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పులాలమ్మదేవి జాలిపడి, "ఓ సుగుణ, బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో వారిని ఆయా పేర్లతో పిలువు" అని చెప్పి ఆ అమ్మ మాయమైంది. సుగుణ తల్లి ఆదేశించినట్లుగా వెంటనే ఆ పిల్లల సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వారంతా ఆశ్చర్యంగా ఆ సమాధుల నుంచి సజీవులై లేచి ఆనందంగా దగ్గరకు వచ్చి తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందానికి అవధులు లేవు. వారిని గట్టిగా కౌగిలించుకుంది. వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన అత్తామామలకు, తోడికోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది సుగుణ. మాతృత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలని హిందూ ధర్మచక్రం ఆకాంక్షిస్తోంది. ప్రతి స్త్రీమూర్తి ఈ శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించుకోండి. కుదరకపోతే కనీసం ఈ కథ అయినా విని కథాక్షతలు శిరస్సున వేయించుకోండి. ముఖ్యంగా ఈ పొలాల అమావాస్య రోజున కందపిలకను పూజించడంలో ఆంతర్యం ఏంటో తెలుసా? మీరెవరైనా కందపిలకను ఎక్కడైనా భూమిలో పాతిపెట్టారనుకోండి, ఆ కందపిలక విస్తారంగా ఆ భూమి లోపల విస్తరిస్తూ ఉంటుంది. అంటే ఆ కందపిలక అంత వృద్ధి చెందుతుందన్నమాట. అదేవిధంగా వివాహం అయిన తర్వాత దంపతులకు బ్రహ్మముడి వేసేటువంటి సమయంలో వారి కొంగు అంచుల్లో ఈ కందపిలకను, వక్కలను, దక్షిణ, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి ఆ బ్రహ్మగ్రంథి ముడిని వేస్తారు. ఆ సమయంలో కందమూల ఫలైర్యుక్తం ప్రముఖైర్ దక్షిణైస్తథ అనేటువంటి మంత్రములు చెప్పి ఆ బ్రహ్మముడిని పూజిస్తారు. ఆ బ్రహ్మగ్రంథిలో కందమూలను పెట్టడం వలన ఈ వధూవరులకు సంతాన సమృద్ధి కలగాలని ఆశిస్తూ కందమూలక ఏ విధంగా అయితే విస్తారంగా విస్తరిస్తూ ఉంటుందో ఆ విధంగా వీరి వంశము సంతానంతో అభివృద్ధి చెందాలి అని అలా కందమూల ఆ కందపిలకను బ్రహ్మగ్రంథిలో వేస్తారు, బ్రహ్మముడిలో పెట్టి కడతారు. అదేవిధంగా ఇక్కడ శ్రావణ బహుళ అమావాస్య రోజున ఆచరించేటువంటి పొలాల అమావాస్య రోజున ఈ కందపిలకను పూజించడంలో కూడా స్త్రీలకు సంతాన సమృద్ధి కలగాలని, వారి వంశము దినదినాభివృద్ధి కలగాలని ఈ కందపిలకను పూజించడం అనేటువంటిది ఆంతర్యం. అందరికీ శ్రావణ